ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. ఈరోజు మన వీడియోలో 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ఏర్పడబోతుందండి. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? ఏ తేదీన ఏర్పడుతుంది? ఇంకా గ్రహణం యొక్క పట్టువిడుపు సమయాలు ఏంటి? ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా? ఇంకా గర్భిణీ స్త్రీలు ఏ నియమాలు పాటించాలి అన్నీ కూడా తెలియజేస్తానండి. సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజునైతే ఏర్పడుతుంది. ముందుగా సూర్యగ్రహణం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు, భూమి మరియు సూర్యుని మధ్యకు వచ్చినప్పుడు చంద్రుని నీడ భూమిపై పడుతుంది. ఆ సమయంలో సూర్యుని కాంతి పూర్తిగా లేదా కొంత భాగం కనిపించకుండా పోతుంది. దీన్ని మనం సూర్యగ్రహణం అంటాము. ఈ సూర్యగ్రహణం కూడా 3 రకాలుగా అయితే ఉంటుంది. ఒకటి సంపూర్ణ సూర్యగ్రహణం, 2 పాక్షికంగా కనిపించే సూర్యగ్రహణం, 3 వలయాకార సూర్యగ్రహణం. స్వస్తి స్త్రీ చంద్రమానేన శ్రీ పరాభావ నామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య రోజున మనకి సంపూర్ణ సూర్యగ్రహణం అయితే సంభవిస్తుంది. అయితే ఈ 2026 సంవత్సరంలో మనకి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలైతే ఏర్పడుతున్నాయి. అయితే ఈ 2026 సంవత్సరం మొదటి సూర్యగ్రహణం వచ్చేసి ఫిబ్రవరి 17 తారీఖున మంగళవారం రోజునైతే ఏర్పడిందండి. అలాగే ఈ ఆగస్టు నెలలో మనకి ఏర్పడేది రెండవ సూర్యగ్రహణం. ఈ రెండవ సూర్యగ్రహణం అనేది ఈ 2026 సంవత్సరం ఆగస్టు 12వ తేదీ అనగా బుధవారం రోజునైతే సంభవిస్తుంది. మనకి ఈ సూర్యగ్రహణం అనేది రాత్రి టైంలో అయితే ఏర్పడుతుందండి. ఇప్పుడు పట్టు విడుపు సమయాలేంటో తెలుసుకుందాం. మనకి ఈ 2026 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన బుధవారం రాత్ర 9 గంటల 4 నిమిషాలకి మొదలై ఆగస్టు 13, 2026 గురువారం తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల వరకు అయితే ఈ గ్రహణం అయితే ఉంటుందండి. గ్రహణం యొక్క ప్రధాన దశ వచ్చేసి 6 నిమిషాల 23 సెకండ్లయితే ఉంటుంది. అందుకే దీన్ని సుదీర్ఘ కాల సూర్యగ్రహణం అని పేర్కొన్నారు. ఈ సూతక కాలం భారతదేశంలో వర్తించదండి. అందుకే మనకి సూర్యగ్రహణం అయితే భారతదేశంలో కనిపించదు. అంటే సూర్యగ్రహణం సంభవించే సమయంలో భారతదేశంలో రాత్రి సమయం కావడం వల్ల దాన్ని ఇక్కడ చూడడం అసాధ్యం కాబట్టి గ్రహణ సూతక కాలం ఇక్కడైతే వర్తించదండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అంటే, మనకి ఈ రోజున మనకి సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి, ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. అంటే కొంచెం బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవడం, భగవన్నామ స్మరణ చేసుకోవడం, ప్రశాంతంగా ఉండడం వంటివి పాటిస్తే సరిపోతుందండి. అంటే గాయత్రి మంత్రం, విష్ణు సహస్రనామం లేదు అంటే మీకిష్టమైన దైవ మంత్రాన్ని జపించుకుంటే సరిపోతుందండి. అలాగే మన భారతదేశంలో మనకి ఈ సూర్యగ్రహణం కనపడదు కాబట్టి, ఈరోజు అమావాస్య నాడు చేసుకునే పూజలు, స్నానాలు, దానాలు అన్ని కార్యక్రమాలు అయితే మనం నిర్వహించుకోవచ్చండి. అంటే అమావాస్య రోజు పూజకి సంబంధించి పెద్దవాళ్ళకి చేసే కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించుకోవచ్చు. ఈ సూర్యగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామండి. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రం, స్పెయిన్, గ్రీన్లాండ్, ఐర్లాండ్, పోర్చుగల్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో మాత్రమే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అయితే కనబడుతుంది. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అయితే కనిపించదు. కాబట్టి ఎటువంటి నియమాల్ని పాటించాల్సిన అవసరం లేదండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.